ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ని చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములండి. ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం నేను 7 పుంజులు అయితే తీసుకొచ్చానండి. 5 అయితే రెడీగా వేసుకునేవి ఉన్నాయి, 2 అయితే పండగ తయారు చేసి వేసుకునేవి అయితే ఉన్నాయండి. మొత్తం 7 పుంజులు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. వాటి యొక్క రంగులు, ఎత్తులు, బరువులు, వయసు, ధర అన్ని కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు వాటి ఫుల్ డీటెయిల్స్ అయితే అందుతాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పుంజు ధర కూడా ట్రాన్స్పోర్ట్తో కలిపి అయితే చెప్తానండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూస్తున్నటువంటి పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమిగల కాకి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల పైన ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 14 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్ట్ తో కలిపి 4000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఇక రెండో పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది తూర్పు క్రాస్ లో పడినటువంటి పుంజండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి డేగా. ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23 పైన ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల పైన ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 1 సంవత్సరం. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ నేను ట్రాన్స్పోర్ట్ తో కలిపి 4000 రూపాయలు అయితే చెప్పానండి. ఇక మూడో పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23 పైన ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల పైన ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 13 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ నేను ట్రాన్స్పోర్ట్ తో కలిపి 4000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఇక నాలుగో పుంజు యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది పట్టెడా పుంజండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా. ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల పైన ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 13 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ నేను ట్రాన్స్పోర్ట్ తో కలిపి 4000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఇక ఐదో పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ ఒకసారి బరిలో గెలిచిన పుంజండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా. ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23 నుంచి 24 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే 3.5 కేజీ. దీని వయసు చూసుకున్నట్లయితే 14 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ నేను ట్రాన్స్పోర్ట్ తో కలిపి 4000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఇక ఆరో పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది పట్టెడా పుంజండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా పూల. ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 22 పైన ఉండొచ్చు. అలాగే బరువు చూసుకున్నట్లయితే 2 కేజీలు ఉండొచ్చు. దీని వయసు చూసుకున్నట్లయితే 10 నెలల పట్టా పుంజు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్ట్ తో కలిపి 2500 అయితే ఇస్తానండి. ఇక ఆఖరిగా ఏడో పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమి గల కాకి నెమలి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 22 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 2 కేజీల పైన ఉండొచ్చు. దీని వయసు చూసుకున్నట్లయితే 10 నెలల పట్టా పుంజు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ నేను ట్రాన్స్పోర్ట్ తో కలిపి 2500 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఇక వీటి రవాణా చేయబడి ప్రాంతాలు చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు, అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలనండి.